జయసాగరం. ఒకప్పుడు అస్సాం దేశాన్ని గదాపాని అనే రాజు పరిపాలించేవాడు. రాణి జయమాతి. ఆ దంపతులు తమ రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల వలె చూచుకుంటూ ఉండటం వల్ల ప్రజలు గదాపాని పాలనలో ఎట్టి బాధలు లేక హాయిగా ఉంటున్నారు. అయితే రాజు అనగానే ఎంత మంచివానికైనా శత్రువు ఉండక తప్పదు. ఇంత మంచివాడు అనిపించుకుంటున్న గదాపానికి ఒక శత్రువు ఉన్నాడు. వాని పేరు లారారాజా. లారారాజా ఒట్టి మూర్ఖుడు, దుర్మార్గుడును. అతను తన చేతిలో సైనిక బలం ఉన్నది కదా అని చీటికి మాటికి కాస్తంత లోకుగా కనపడే పొరుగు రాజుల మీదకు దండెత్తుతూ ఉండేవాడు. అలానే తన మీద కూడా ఎప్పుడో ఒకప్పుడు దండెత్తి రావచ్చునని గదాపాని తలచకపోలేదు. మరికొద్ది కాలానికల్లా లారారాజు హఠాత్తుగా గదాపాని పైన దండెత్తి రాజ్యం లోబరుచుకున్నాడు. బలమున్నది కదా అని దండెత్తాడు. ఆశ కొద్ది రాజ్యం లాక్కున్నాడే కాని గదాపాని రాజ్యం లాక్కున్నప్పటి నుంచి లారారాజుకు మనశ్శాంతి లేకపోయింది. ఏమంటే లారారాజా క్షత్రియ వంశంలోని వాడు కాడు. అందుచేత అతని పరిపాలనకు ప్రజలు సమ్మతించరు. ఇప్పటి మటుకు తనకు గల అంగబలంతో అతను ప్రజలను అణిచిపెట్టవచ్చు. అయినా త్వరలోనే తిరుగుబాటు రాకమానదని అతనికి తెలుసు. పైగా గదాపాని మంచితనము, తన దుర్మార్గము రెంటికి గల తేడా రాజ్యంలోని ప్రజలు బాగా గ్రహించే ఉన్నారు. ఈ కారణం చేత కొత్తగా తనకు రాజ్యం కలిసినప్పటికీ మనసుకు హాయి లేకపోయింది. అక్కడ గదాపాని రాజ్యం పోగానే భార్యతో సహా అడవులు పట్టిపోయి తలదాచుకొని వచ్చాడు. అతడు కంటికి కనపడకుండా పోయినప్పటికీ లారారాజుకు భయం తీరలేదు. రాజ్యంలోని ప్రజలు ఏ క్షణమందు తమకు ప్రియుడైన గదాపాన్ని వెతికి తెచ్చి మళ్ళీ గద్దెక్కిస్తారో లేదా మరొక రాజకుమారుణ్ణి ఎవరినైనా రాజుగా చేసుకుంటారో అని గుండె పిచ్చిపిచ్చిమంటూనే ఉండేది. ఈ భయం చేత లారారాజా కంటపడిన రాజకుమారున్నల్లా వికలాంగునిగా చేయనారంభించాడు. అయితే ఇలా ఎందుకు చేసేవాడు అని సంశయం కలగవచ్చు. దానికి ఒక కారణం ఉన్నది. క్షత్రియ వంశంలో అవయవలోపం ఉన్నవాడెవడు రాజ్యం ఏలటానికి అర్హుడు కాడు అని ఆ కాలంలో ఒక ధర్మం ఉండేది. కనుక కనపడ్డ వాళ్ళనల్లా వికలాంగులుగా చేయటం వల్ల రాజకుమారుల బాధ తనకు ఉండదనుకున్నాడు లారారాజు. పోతే ప్రజలకు ఇష్టుడైన గదాపాని పీడ ఒక్కటి అతనికి మిగిలింది. శత్రుశేషం లేకుండా చేసుకుంటే హాయిగా ఉండవచ్చు కదా అని తలచి గదాపానిని ఎలా అయినా పట్టి తెమ్మని భటుల్ని పంపాడు. ఆ భటులు తిరిగి తిరిగి చివరకు గదాపాని సంచరించే అడవులు చేరుకున్నారు. ఇన్నేళ్లుగా అడవుల్లో తిరుగుతూ ఉన్న గదాపానికి జాతిరత్నమన తగినటువంటి ఒక చక్కటి కొడుకు పుట్టాడు. వానికి రుద్రసింగు అని పేరు పెట్టుకొని ముద్దుగా పెంచుకుంటూ బిడ్డడి సందట్లో కష్టాలు మర్చి ఆ దంపతులు కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇంతలో లారారాజా పంపిన భట్లు కీంకరుల్లాగా కంటపడేసరికి గదాపాని గుండె గతుక్కుమన్నది. గభీమని లేచాడు. ముద్దు బిడ్డను చంకనెత్తుకున్నాడు. రారా అంటూ భార్యకు చెయ్యి ఊపి తను పరుగు పుచ్చుకున్నాడు. ఆ పరుగు పరుగు పోయి పోయి అతను నాగపర్వతాలు చేరుకొని అక్కడ దాక్కున్నాడు. ఆ కంగారులో పాపం జయమాతి మాత్రం భర్తతో సమంగా పరిగెత్తలేకపోయింది. అందుచేత శత్రుభట్లు ఆమెను పట్టువేసి తీసుకుపోయి తమ రాజు ఎదుటి పెట్టారు. లారారాజా జయమాతని ఎన్ని తిప్పలు పెట్టినప్పటికీ గదాపాని జాడ తెలుసుకోలేకపోయాడు. ఒక ప్రాణ స్నేహితుడు వెళ్లి గదాపానితో ఇలా జరిగిందని చెప్పాడు. ఈ వార్త వినటంతోనే గదాపాని తన ముద్దు బిడ్డను ఆ స్నేహితునికి అప్పగించి తను మారువేషంతో వచ్చి రాజభవనంలో ప్రవేశించాడు. జయమాతి చాలా తెలివైంది కావటం చేత ఆ వచ్చినదెవరో ఇట్టే కనిపెట్టి వేసింది. అతన్ని చాలాసేపు తన దగ్గర ఉంచుకోవటం ప్రమాదకరమని కూడా ఆమెకు తెలుసు. అందుచేత తన మనసులోని మాట అతనికి తెలియజెప్పి వెంటనే పంపివేసేటందుకు ఒక చక్కటి యుక్తి చేసింది. అతన్ని చూడగానే, చిన్నాయన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు నా పైన నిజమైన అభిమానమే ఉన్నట్లయితే వచ్చిన దారినే వెళ్ళిపో. ఒకవేళ నా భర్త నీకు కనపట్టమే జరిగితే ఈ ప్రదేశానికి రావద్దని చెప్పు. ఇదే నేను చెప్పవలసిన మాట అన్నది. ఈ సంభాషణ విన్న వాళ్ళందరూ వచ్చినతడు ఆమె పినతండ్రే అని అనుకున్నారు. కానీ భర్త అయి ఉంటాడని ఒక్కరికి అనుమానం కలగలేదు. ఆమె ఉద్దేశం గ్రహించిన గదాపాని వెంటనే కోట దాటి వెళ్ళిపోయాడు. ఎంత దుర్మార్గులైనా ఆడదాన్ని చంపుతారా? ఏదో కొంతకాలం నిర్బంధంలో ఉంచి వదిలేస్తారు కదా అని మనసులో తలిచాడు గదాపాని. కానైతే విధి విలాసం మరొకలాగా ఉండే. సుకుమార ప్రాణి అయినటువంటి జయమాతి శత్రువులు ఈసడింపులకు నూటిపోటి మాటలకు సహించలేక ఇట్లాంటి గతి పట్టింది కదా అనే బెంగతో తనలో తానే కుమిలిపోయి కొద్ది రోజుల కల్లా ఈ లోకం విడిచిపోయింది. జయమాతినే పంచ ప్రాణాలుగా ఎంచుకుంటూ ఉన్న గదాపాని ఆమె మరణ వార్త చెవిన పట్టంతోనే శాశ్వత నిద్రలో మునిగిపోయాడు. ఈ విధంగా ఆ పుణ్య దంపతులు కైలాసవాసులైనారన్న సంగతి తెలిసినప్పటి నుంచి ఇదంతా లారారాజా వల్ల కదా
జరిగిందనే కసి ఏర్పడి ప్రజలు ఉద్రేకులై లారా రాజాపై పగ సాధించడానికి చూస్తూ ఉన్నారు. ఇంతలో గదాపాని కుమారుడు రుద్రసింగు పెద్దవాడు అవుతున్నట్టు తెలిసి ఆ బుడతన్ని తీసి తెచ్చుకున్నారు. ఈసారి ప్రజలకు ఎక్కడలేని బలం వచ్చేసింది. 1000 రెట్లు ఉత్సాహంతో లారారాజా పైన తిరగబడి లారారాజుని మళ్లీ కనపడకుండా తరిమివేసి చిన్నారివాడినైన తమ రుద్రసింగుకు పట్టం కట్టారు. రుద్రసింగు మంచివాడు, దయకలవాడును, ప్రజలను చక్కగా పాలించి తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు. రుద్రసింగు తన తండ్రి జ్ఞాపకార్థం శివసాగరానికి 3 మైళ్ళ దూరంలో ఒక మనోహరమైన సరస్సు తవ్వించి దానికి జయసాగరం అని పేరు పెట్టాడు. అక్కడ జయదళం అనే గొప్ప దేవాలయం కూడా కట్టించాడు. ఈ 2 చిహ్నములు ఇప్పటికీ అస్సాం దేశంలో స్పష్టంగా కనపడుతూనే ఉంటాయి. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.